ప్రభాస్ గారితో మూవీ రాజా సాబ్ ఎలా ఉంది? అందులో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ప్రభాస్ గారి సినిమా రాజా సాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాజా సాబ్ మూవీ వస్తుంది అని నాకు. అండ్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్. ఎందుకంటే ప్రభాస్ గారు మూవీ అంటే ఇంకా పాన్ ఇండియా కూడా కాదు, ఇంటర్నేషనల్. అది అందరూ చూస్తారు ప్రభాస్ గారి సినిమాని. సో నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ ఐ డిడ్ గివ్ మై బెస్ట్. మీరు థియేటర్స్ లో చూస్తారు రాజా సాబ్ రిలీజ్ అయ్యాక నా క్యారెక్టర్ గురించి. ఓకే, క్యారెక్టర్ గురించి రివీల్ చేయదలుచుకోలేదా? సో చిన్న రోలా పెద్ద రోలా ఏ టైప్ లో ఉంటుంది? కొంచెం చిన్న ఇవ్వచ్చు కదా హింట్. ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై రోల్. నేను చాలా ఇచ్చాను ఇన్పుట్ ఆ రోల్ కోసము. ఓకే. అండ్ ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ రోల్. మీరే చూస్తారు సినిమాలో, థియేటర్ లోనే చూడాలంటావు. చిన్న హింట్ కూడా ఇవ్వనమాట. ఓకే, ఇంకా చాలా మూవీస్ చేసినావు కదా, ఎస్పెషల్లీ ప్రభాస్ గారి గురించి నేను అడగకుండా వదిలిపెట్టను. ఆయనతో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఎలా ఉండేది? నార్మల్ గా అయితే ప్రభాస్ డార్లింగ్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు, ఆబ్వియస్లీ హీస్ డార్లింగ్. సో ఎలా ఉండేది? ప్రభాస్ గారిని నేను కలవలేదు షూట్ లో, సాడ్లీ. మోస్ట్లీ నా సినిమాలన్నిటిలో ఇలాగే ఉంటది, ఎందుకంటే ఐదర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. సో హీరోస్ ని హీరోయిన్ కలవలేము. అది వన్ థింగ్ ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో పని చేసాం కానీ హీరోని హీరోయిన్ కలవలేదు కదా, అదే ఒక సాడ్ థింగ్. బట్ ఐఎమ్ స్టిల్ వెరీ డివోటెడ్ టు ద మూవీ. చాలా రెస్పెక్ట్ఫుల్ నాకు ఆ ఆపర్చునిటీ వచ్చిందని. ప్రభాస్ అయితే కలవలేకపోయావు, సాడ్ థింగ్. బట్ ఫ్యూచర్ లో కలుస్తావాలి, నో ప్రాబ్లం. ఈ మూవీ డైరెక్టర్ మారుతి గారి గురించి, ఆయన ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో? అలాగే నేను చేసింది లైక్ ఇట్ వాజ్ వెరీ లెస్ టైం మేము షూటింగ్ చేసింది. బట్ దెన్ ఆ లెస్ టైంలో కూడా మారుతి గారు హీ వాజ్ వెరీ సపోర్టివ్. నాకు మూవీ షూటింగ్ తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఏమన్నా చిన్న అన్కంఫర్టబుల్నెస్ ఉన్నా ఇమ్మీడియట్గా దాన్ని చూడమన్నారు. సో మారుతి గారితో వర్క్ చేయడం చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇంకా అలాగా నా పేరు ఇంకా గుర్తుండిపోయింది. సార్కి నన్ను పిలుస్తా ఉన్నారు నాన్న 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 అని. సో లైక్ వెంటనే ఏమన్నా ఉంటే నాకు చెప్పు, పర్లేదు, ఐ లుక్ ఆఫ్టర్ ఇట్. అండ్ ఆల్సో నువ్వు యాక్టింగ్ చాలా బాగా చేసావు అని చెప్పారు. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓకే.